Let us turn our Bibles to Luke chapter 19. మనము లూకా 19వ అధ్యాయం చూద్దాము. If you are familiar to the Sunday school, you might know this passage. మీరు సండే స్కూల్ తీసుకున్నట్లయితే మీకు ఈ ప్యాసేజ్ బాగా తెలిసి ఉంటుంది. We all know this passage very well. మనందరికీ కూడా ఈ యొక్క విషయాలు తెలుసు. Let us all open our Bibles to Luke 19, verse 1 to 10. మనందరం కూడా లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుదాము. We'll all read it together. అందరం కలిసి చదువుదాము. If you have a physical copy of Bible or phone, please open it. మీ దగ్గర ఫోన్ ఉన్నా కానీ బైబిల్ గ్రంథం ఉన్నా కానీ మీరు తెరవచ్చు. Luke chapter 19, verse 1 to 10. I will read it in English, then those who have English Bible can follow me. Luke chapter 19, verse 1 to 10. And he entered and was passing through Jericho, and behold, there was a man called by the name of Zacchaeus, and he was a tax gatherer, and he was rich, and he was trying to see who Jesus was, and he was unable because of the crowd, for he was small in stature. And he ran on ahead and climbed up into a sycamore tree in order to see him, for he was about to pass through that way. And when Jesus came to the place, he looked up and said to him, Zacchaeus, hurry and come down, for today I must stay at your house. And he hurried and came down and received him gladly. And when they saw it, they all began to grumble, saying, he has gone to be the guest of a man who is a sinner. And Zacchaeus stooped and said to the Lord, Behold, Lord, half of my possessions I will give to the poor, and if I have defrauded anyone of anything, I will give back 4 times as much. And Jesus said to him, Today salvation has come to this house, because he too is a son of Abraham. For the Son of Man has come to seek and to save that which was lost. లూకా సువార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. So the title of my message is Jesus Christ, the Savior seeking sinners. నా యొక్క అంశము ఏమిటంటే రక్షకుడు రక్షించాలని చూస్తూ ఉన్నాడు. So we know about Jesus ministry. మనకి యేసు ప్రభు చేసింది ఏంటో తెలుసు. We see in Luke chapter 19, Jesus is going toward Jerusalem. ఈ యొక్క 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యెరూషలేంకి వెళ్తూ ఉన్నారు. To accomplish the mission that he has come for. ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన యెరూషలేం వెళ్తూ ఉన్నారు. And that mission is to go to Jerusalem before on the day of Passover and to die on the cross. ఆయన యొక్క వచ్చినటువంటి కార్యం మనం ఆలోచించినట్లయితే ఆయన యెరూషలేంకి వెళ్ళి ఆయన సిలువలో మరణం పొందడము, to die as a lamb, అక్కడ ఒక గొర్రె పిల్లలాగా వధించబడడానికి, as a Passover lamb, ఆ యొక్క పస్కా పండుగ యొక్క గొర్రె పిల్లలాగా వధించబడ్డానికి. So Jesus was going towards Jerusalem. యేసు ప్రభు వారు యెరూషలేంకి వెళ్తూ ఉన్నారు. So now he was passing through a town called Jericho. ఆయన ఈ సమయంలో యెరికో అనేటువంటి పట్టణం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. So he was about to pass through Jericho. ఆయన ఈ యొక్క యెరికో అనేటువంటి పట్టణం గుండా వెళ్తూ ఉన్నారు.
So verse 1 till 4, మనం 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే we see a man called Zacchaeus was there. ఇక్కడ మనం ఒక వ్యక్తిని జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. This is the only narrative that is mentioned in Luke and you will not find in other 3 gospels. ఈ యొక్క జక్కయ్య గురించినటువంటి విషయాలు మనం ఓన్లీ లూకా సువార్తలోనే చూస్తాము, వేరే సువార్తలలో మనం చూడము. And if you see this passage ends with the theme, Luke is writing the theme, this is the main passage of that theme. ఇక్కడ మనం చివర్లో చూసుకున్నట్లయితే ఈ ప్యాసేజ్ లో యేసుప్రభు వారి గురించిన చివరి ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ లూకా రాస్తూ ఉన్నాడు. So verse 1 till 4 we see that this Zacchaeus was seeking to see who Jesus was. ఇక్కడ 1 నుంచి 4 వచనాలను మనం గమనించినట్లయితే జక్కయ్య యేసుప్రభు ఎవరో అని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. And we see the introduction of Zacchaeus. Luke is introducing him. ఇక్కడ మనం జక్కయ్య యొక్క మరి ఆయన యొక్క పరిచయం కూడా మనం చూస్తూ ఉన్నాము. లూకా ఆయన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. How does he introduce him? ఏ విధంగా జక్కయ్యని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు? Verse 2. ఇక 2వ వచనం మనం చూసినట్లయితే behold there was a man called by the name of Zacchaeus and he was a chief tax collector and he was rich. అక్కడ మనం చూస్తూ ఉన్నాము సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. So this man Zacchaeus, his profession is he was a chief tax collector. ఆయన మనం జక్కయ్య యొక్క పనిని మనం చూసుకున్నట్లయితే ఆయన సుంకపు గుత్తదారుడు. That means there are some tax collectors and he is above them. దాని అర్థం ఏంటంటే అక్కడ కొంతమంది సుంకం వసూలు చేసేవారు ఉంటారు, జక్కయ్య వారి పైన ఉండేవాడు. And he also mentions that he was a rich man. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము జక్కయ్య ధనవంతుడు అని కూడా రాయబడి ఉన్నది. So being a chief tax collector he would have been in a position of authority. ఆయన ఒక అధికారంలో ఉన్నాడు, సుంకపు గుత్తదారుల పైన కూడా ఆయన అధికారంగా కలిగి ఉన్నాడు. And usually if you see tax collectors are the Jewish people. సుంకపు గుత్తదారులు మనం సాధారణంగా చూసుకున్నట్లయితే వాళ్ళు యూదులై ఉంటారు. And they work for the Roman emperor. వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోమా ప్రభుత్వానికి అనుకూలంగా మరి పనిచేస్తూ ఉంటారు. Roman emperor was ruling at time Israel and Jerusalem. ఆ సమయంలో రోమా ప్రభుత్వము ఈ యెరూషలేమును ఆ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. So these tax collectors were from Jewish background but they used to collect work for the Roman emperor. ఇక్కడ మనం ఈ యొక్క సుంకంను వసూలు చేసేవారిని మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా యూదులై ఉన్నారు, కాకపోతే వారందరూ కూడా రోమా ప్రభుత్వానికి అనుకూలంగా మరి పని చేస్తూ ఉంటారు. These Jewish people would consider these tax collectors as traitors and as sinners. ఇక్కడ ఈ యొక్క సుంకాన్ని వసూలు చేసేటువంటి యూదుల్ని సాధారణమైన యూదులు వాళ్ళందరూ కూడా పాపులుగా భావించేవారు. Because they were working for their enemy. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క శత్రువు కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి. And they were considered as sinners and they were outcast. They did not even bother about them. వాళ్ళందరూ కూడా మరి పాపులుగా ఎంచబడి వారందరూ కూడా పక్కకు నెట్టేస్తారు, కానీ వాళ్ళందరూ దాన్ని బట్టి వారు బాధపడేవారు కాదు. And these tax collectors used to be unjust people. They used to collect tax more than what is required. ఈ యొక్క సుంకాన్ని వసూలు చేసే వారిని చూసినట్లయితే వారు చాలా అన్యాయంగా వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ సుంకాన్ని వసూలు చేసేవారు. So if the tax is, suppose if the tax is 10%, they used to collect more than 2 or 3 times. అక్కడ మనం 10% యొక్క వడ్డీ ఉన్నట్లయితే వాళ్ళు దానికి మించి 2-3 వంతులు ఎక్కువగా వసూలు చేసేవారు. So we see that this man heard about Jesus coming to his town. ఈ యొక్క జక్కయ్య సుంకపు గుత్తదారిని మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క పట్టణంకి వస్తూ ఉన్నాడని విని ఉన్నాడు. He heard, he never seen Jesus. ఆయన యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు, కానీ యేసు ప్రభు గురించి విన్నాడు. And he heard that Jesus was going through. యేసు ప్రభు వారి యొక్క పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు అని విని ఉన్నాడు. And this man had a desire to see who Jesus is. ఆ యొక్క జక్కయ్యకు యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆసక్తి కలిగింది. Probably he would have heard about Jesus. ఆయన ఒకవేళ యేసు ప్రభు గురించి ఆయన విని ఉండొచ్చు. That this man has healed many people. ఆయన చాలా మందిని స్వస్థపరిచి ఉన్నాడని. And he has even raised people from dead. ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడని. Many demon possessed have been delivered. దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు అని. Through him and people are thronging, they are following, the crowds are following after him.
ఆయన వెంబడి గుంపులు గుంపులుగా జనాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారని విని ఉండొచ్చు. So probably he has heard about Jesus. ఆయన బహుశా జక్కయ్య యేసు ప్రభు గురించి విని ఉండొచ్చు. And this man had a desire to see who Jesus was. జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. And verse 3. మూడవ వచనం మనం And he చూసినట్లయితే was trying to see who Jesus was, and he was unable because of the crowd, for he was small in stature. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయెను. So he came, he wanted to see Jesus. ఆయన యేసు ప్రభుని చూద్దామని వచ్చాడు. It was full of crowd. కానీ అక్కడ చూస్తే జనాలు గుంపులు గుంపులుగా He ఉన్నారు. was not able to see. ఆయన యేసు ప్రభుని చూడలేకపోతూ ఉన్నాడు. Probably he was very short. That is what Luke mentions, that his height was very short. బహుశా ఆయన చాలా పొట్టివాడిగా చాలా చిన్నవాడిగా ఉండి ఉండొచ్చు. So he is trying to see who Jesus is. ఆయన యేసు ప్రభు ఎవరో అని ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తూ He is ఉన్నాడు. not able to see it. ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. Then what did he do? అప్పుడు ఆయన ఏం చేశాడు? He did something very unusual thing. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అసాధారణమైనటువంటి కార్యాన్ని జక్కయ్య చేశాడు. Verse 4. 4వ వచనం చూసినట్లయితే, And he ran on ahead and climbed up into a sycamore tree in order to see him. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. So he wanted to see Jesus. There was a lot of crowd before him. అక్కడ ఆయన యేసు ప్రభుని చూద్దాం అనుకుంటూ ఉన్నాడు, కానీ చాలా మంది గుంపులుగా జనాలు ఉన్నారు. Because he was very short, he tried to see. ఆయన చాలా పొట్టిగా వాడిగా ఉండడం వల్ల ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Then he had an idea. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన He తట్టింది. ran before the crowd. ఆ యొక్క గుంపులకు అన్నిటికంటే ముందుగా పరిగెత్తాడు. He ran ahead because Jesus would go ahead. ఆయన యేసు ప్రభు వెళ్ళేటువంటి మార్గంలో ఆయన ముందుగా ప్రయాణం చేశాడు. He went ahead and he climbed a sycamore tree. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు పైకి ఎక్కాడు. Usually we don't see people climbing. Probably in India we may see people running and climbing trees. ఇక్కడ మనం సాధారణంగా ఇటువంటి మనం చూడము, కానీ ఇక్కడ జక్కయ్య మేడి చెట్టు ఎక్కినట్టుగా చూస్తున్నాం. We see that culture in India. ఆ చెట్టు ఎక్కడం అనేటువంటి దాన్ని మనం ఇండియాలో మనం చూస్తాము. We see whenever there is a cricket match or cricket stars coming to stadium. ఎప్పుడైతే మరి క్రికెట్ ఆడేటువంటి ప్లేయర్స్ మరి వస్తూ ఉన్నారు, స్టేడియంకి వస్తూ ఉన్నారు, వాళ్ళు చూడడానికి చెట్లకి People want to see the glimpse of their favorite cricketer. వాళ్ళ యొక్క అభిమాని అయినటువంటి క్రికెటర్ని చూడడానికి. And they climb up trees and they wait there and they want to see their stars. వాళ్ళు ఆ చెట్టు ఎక్కిపోయి వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఆ చెట్లు ఎక్కి వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Similar kind of thing is happening here. అటువంటి ఒక కార్యం ఇక్కడ జరుగుతూ ఉన్నది. But for a chief tax collector, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య ఈ యొక్క గుత్తదారుల పైన అధికారిగా ఉన్నాడు. running and he's a wealthy man. He's a rich man. ఆయన చాలా ధనవంతుడై ఉన్నాడు. ఈ సమయంలో ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. And he kept all his status and his everything aside and he ran. ఆయనకు ఉన్నటువంటి గుర్తింపును అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన పరిగెడుతూ ఉన్నాడు. For a moment he forget about who he was. ఆ యొక్క సమయంలో ఆ యొక్క క్షణంలో ఆయన ఎవరు అనేది ఆయన మర్చిపోయాడు. All his focus was to just see who Jesus was. ఆయనకున్నటువంటి ఏకాగ్రత అంతా కూడా యేసుప్రభు ఎవరో చూద్దాం అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు. And he went and ran and climbed the tree. ఆయన పరిగెత్తి ఒక చెట్టును చూసి చెట్టు పైకి ఎక్కేశాడు. It is very unusual thing. అది సాధారణంగా జరిగేటువంటి కార్యం కాదు. Because for here in India, if you go and climb the tree, it's normal because we wear pant and shirt or t-shirt. భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే మనము షర్టు ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి మనం వెళ్ళి చెట్టు ఎక్కుతామంటే అది సాధారణమైన విషయమే. It's easy for us, for men. ఇది మనకి సాధారణమైన విషయమే, ఇది ఈజీనే. But think about their culture. These Jewish people wear long robes. కానీ ఇప్పుడు మనం జక్కయ్య గురించి ఆలోచించినట్లయితే ఆయనకు యూదుడై ఉన్నాడు. ఆయన వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంటుంది. And for him to go and climb the tree would be difficult. ఆయన మరి పరిగెత్తడము చెట్టు ఎక్కడం అనేది చాలా కష్టతరమైన పని. But he did that. కానీ ఆయన చేశాడు. He did that and he went ahead, climbed the tree and was waiting when Jesus would pass by. ఆయన ముందుగా పరిగెత్తాడు, చెట్టు ఎక్కాడు, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Now what happened? కానీ ఇప్పుడు ఏం జరిగింది? Verse 5. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. We see that Jesus came there and he stood there, he stopped there. యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆగిపోయారు. And he saw Zacchaeus on the tree. అక్కడ చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని చూశాడు యేసు ప్రభు. He said, Zacchaeus, ఆయన అన్నారు, జక్కయ్య come down quickly. త్వరగా కిందికి రా, I want to come to your home. నేను మీ యొక్క గృహానికి ఇవాళ వద్దాం I అనుకుంటున్నాను. must stay at your place. మీ యొక్క గృహమందు నివాసం చేయాలనుకుంటూ ఉన్నాను. So we see that in first 4 verses we see that Zacchaeus was seeking want to see who Jesus was. మొదటి 4 వచ్చిన మనం గమనించినట్లయితే జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ Verse ఉన్నాడు. 5 says that indeed Jesus was seeking Zacchaeus. ఇప్పుడు 5వ వచనం మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు జక్కయ్యని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. So what would be the reaction of Zacchaeus? ఈ సమయంలో జక్కయ్య యొక్క మరి స్పందన ఏ విధంగా ఉన్నది? So we should also notice that while Zacchaeus was looking for Jesus, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జక్కయ్య యేసు ప్రభు కోసం చూస్తూ ఉన్నప్పుడు but in actual fact Jesus was looking for Zacchaeus. మనం అదే 5వ వచనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క స్పందనకి ప్రతిస్పందనగా యేసు ప్రభు వారు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. So what would be the reaction of Zacchaeus? ఆ సమయంలో ఈ జక్కయ్య యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? Probably he would have been shocked ఆ సమయంలో మరి జక్కయ్య ఆయన మరి షాక్ అయి ఉండొచ్చు. because he called his name. ఎందుకంటే యేసు ప్రభు ఆయన పేరు పెట్టి పిలిచాడు కాబట్టి. And what else would he have thought? ఆయన ఇంకా జక్కయ్య ఇంకా ఏమీ అని ఆలోచించి ఉండొచ్చు. For example, ఒకవేళ if the most powerful person on earth, ఈ లోకంలో అతి శక్తివంతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే US president, ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ యొక్క ప్రెసిడెంట్ మనం and చూసుకున్నట్లయితే he comes to our city, ఆయన మన యొక్క హైదరాబాద్ పట్టణానికి వచ్చారు. and there's lot of security that is going on. మొత్తం ఆయన చుట్టూ కూడా చాలా మంది ఆయన రక్షక భటులు చాలా మంది ఉన్నారు. All the work has been stilled, ఆయన చాలా పనులు జరుగుతూ ఉన్నవి. traffic has been stopped. అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. Now he is passing by through this road, ఈ యొక్క రోడ్డులో ఆయన వెళ్తూ ఉన్నారు. and probably you are there in that crowd who want to see the glimpse of the president. ఒకవేళ మీరు ఆ యొక్క ట్రంప్ గారిని చూడడానికి ఆ యొక్క గుంపులో ఎక్కడొక్కడ ఉన్నారనుకుందాము. And the security personnel are there, and his convoy would go just for a seconds. ఆయన యొక్క కాన్వాయ్ ముందు వెళ్తూ ఉంటుంది. ఆయనకి చాలా మంది సెక్యూరిటీ ఉంటుంది. And it will only take just few seconds to pass by. ఆయన వెళ్ళిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మన ముందుకు వెళ్ళిపోతూ But you are ఉంటారు. eagerly waiting there just to see that glimpse. ఆ యొక్క క్షణాల్లోనే ఆయన మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాము. And if you are not able to see, ఒకవేళ మీరు చూడలేకపోయినట్లయితే you quickly get on the first floor of the building that is nearby. ఒకవేళ మీకు అక్కడ కనిపించకపోతే మీరు వెంటనే మరి మొదటి అంతస్తులోకి వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తారు. And the president, the convoy is going. ఆ యొక్క అధికారి యొక్క ప్రెసిడెంట్ యొక్క కాన్వాయ్ అనేది వెళ్తూ ఉంది. But you are standing on the first floor and trying to see it. మీరు మొదటి అంతస్తులో నిల్చొని ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Suddenly the convoy stops there. అక్కడ మరి తన యొక్క కాన్వాయ్ అంతా కూడా ఆగిపోయింది. And the president stops his car. ఆ యొక్క ప్రధానమంత్రి తన యొక్క కారు ఆగిపోయింది. And he gets down out of the car. ఆ యొక్క కారులో నుంచి ఆ ప్రధానమంత్రి బయటకు వచ్చారు. And he comes out of his car and comes to that place. ఆయన ఆ యొక్క కారులో నుంచి బయటకు వచ్చి మీరున్న స్థలానికి వస్తూ ఉన్నారు. And he looks on the first floor. ఆయన మరి ఆ విధంగా వచ్చి మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే మీ వైపు చూస్తూ ఉన్నాడు అనుకున్నా. And he calls, Devender, get down. I want to come to your home. ఆ ప్రధానమంత్రి చూసి దేవేందర్ నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు అనుకుందాం. What would he think? ఆ సమయంలో ఆయన ఏం ఆలోచిస్తాడు? You know, amazed. ఆ సమయంలో చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. And the crowd would have been amazed. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. Hey, this guy, the president knows this guy. ఈ యొక్క ప్రధానమంత్రికి ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా తెలుసు అని. He is very close to him that he is calling by his name. ఆయనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు, అందుకోసం పేరుతో పిలుస్తూ ఉన్నాడు అనేసి అనుకుంటారు. Proud about himself. ఆయన మరి తన గురించి తాను చాలా మరి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండొచ్చు. Zacchaeus would have been proud about himself that Jesus has called his name. యేసు ప్రభు వారు జక్కయ్య పేరు పిలిచారు కాబట్టి జక్కయ్య తన గురించి తాను ఎంత గొప్పవాడిగా అనుకొని ఉండొచ్చు. This man who is hated by his own community, ఈ యొక్క జక్కయ్య తన యొక్క
యూదా ప్రజల చేత హింసింప ఆయన హేట్ చేయబడ్డారు అన్నమాట. And he is considered as outcast, ఆయన మరి పక్కకు నెట్టేశారు నన్ను as a అనేసి traitor, ఆలోచిస్తూ as a ఉన్నాడు. traitor. ఆయన ఒక ఏమంటారు, ఆయన ఒక పాపి అనేసి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. They are considered him as a sinner, as an enemy of the Jewish people. తన యొక్క యూదా ప్రజలే తన యొక్క పాపిగా గుర్తిస్తూ ఉన్నారు. But here we see that Jesus is coming to him and calling by his name. కానీ ఇక్కడ మన యేసు ప్రభువుని మనం చూసుకున్నట్లయితే జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. People have been shocked. How come this man knows his name? అక్కడ ఉన్నటువంటి గుంపులు అందరూ కూడా ఆశ్చర్యపడి ఉండొచ్చు, ఎంత కాలంగా మరి జక్కయ్య యేసు ప్రభుకి తెలిసి ఉండొచ్చు అని. You see, we can see that Jesus knows him by his name. మనం చూస్తూ ఉన్నాము యేసు ప్రభుకి జక్కయ్య తన పేరును బట్టి కూడా తెలుసు అని. And he knew everything about Zacchaeus. ఆయనకి జక్కయ్య గురించిన ప్రతి విషయం కూడా తెలుసు. So Jesus knows your name. జీసస్ యేసు ప్రభుకి మీ యొక్క పేరు ఏంటో తెలిసి ఉన్నది. Jesus knows about your life. మీ యొక్క జీవితం గురించి యేసు ప్రభుకి తెలిసి ఉన్నది. Jesus knows everything that you are going through right మీరు now. వెళ్తున్న ప్రతి పరిస్థితి గురించి యేసు ప్రభుకి సమస్తం కూడా ఎరిగి ఉన్నాడు. Oh, you may be saying that nobody cares about me. మీరు అనగా ఉండొచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. But God doesn't care about me. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని. God does not know about me. దేవుడికి నేను తెలియదు అని అనుకుంటుండొచ్చు. Maybe you believed in Christ, you know God. ఒకవేళ యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచి ఉండొచ్చు, మీకు దేవుడి గురించి తెలిసి ఉండొచ్చు. But now you have gone away from God. కానీ ఇప్పుడు మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. Probably you're thinking that God has been forgotten me. ఒకవేళ మీరు ఆలోచించి ఉండొచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనేసి. No, God knows you by your name. కానీ అది కాదు, దేవుడు నిన్ను నీ పేరును బట్టి కూడా ఆయనకి తెలిసి ఉన్నాడు. God knows the condition of your heart. నీ యొక్క హృదయ యొక్క స్థితి కూడా ఆయనకి తెలిసి ఉన్నది. God knows the situation that you're going through. నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. God knows everything about you. దేవునికి నీ గురించిన సమస్తం గురించి తెలుసు. Jesus knows everything about you. నీ గురించిన ప్రతి విషయం కూడా యేసు ప్రభువుకి తెలుసు. This is the first instance we see that Jesus calling this man's name. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాము జక్కయ్యని యేసు ప్రభువారు పేరు పెట్టి పిలవడము. Now we see that in many ministries we see the preacher calls their names. మనం చాలా పరిచర్యలో చూస్తూ ఉంటాము, ఇక్కడ ప్రసంగికుడు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. And we are amazed how come this man knows their name. మనందరికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ ప్రసంగికుడికి ఆ వ్యక్తి యొక్క పేరు ఎలా తెలుసు అని. But there have been some research going about it and they found out that there is some manipulation going on. దీని గురించిన ఆలోచన, దీని గురించి చాలా మంది పరిశోధన చేస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతుంది అని. కానీ దీని వెనక కొన్ని జరుగుతూ ఉన్నవి. This is completely different. అవి చాలా విరుద్ధంగా ఉన్నవి. Jesus had a different plan about Zacchaeus. యేసు ప్రభుకి జక్కయ్య గురించిన ఆయన యొక్క ఉద్దేశం వేరుగా ఉన్నది. This is not something that randomly happened. ఇది ఏదో ఒక అనుకోకుండా జరిగిన విషయం కాదు. But God has already planned. దేవునికి ముందుగానే జక్కయ్య గురించి ఒక ప్రణాళిక అనేది ఉన్నది. Jesus has already planned that when he goes through Jericho, he has to stay in Zacchaeus' house. యేసు ప్రభుకి ముందుగానే ఈ యొక్క ఎరికో పట్టణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య గృహమందు నివాసం చేయాలని ఆయనకు ముందుగానే తెలుసు. This man was only eager to see who Jesus was. జక్కయ్య కేవలం యేసు ప్రభు ఎవరో చూడడానికి ఆయన వెళ్ళాడు. But now Jesus has come to him and called his name. కానీ యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు. And Jesus, what he says, Zacchaeus, hurry up, come down, today I must stay at your home. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్తూ ఉన్నారు. Stephen Cole says comments on this verse. స్టీవెన్ కోల్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క వచనం పైన ఈ విధంగా చెప్తూ ఉన్నారు. On several other occasions, Jesus accepts the hospitality of others. చాలా సందర్భాలలో యేసు ప్రభు వారు వేరే వాళ్ళు చాలా మంది ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించారు. We see that many people called, the tax collectors called, and he went to their homes and ate food. చాలా మంది యేసు ప్రభుని పిలిచారు, సుంకపు గుత్తదారులు కూడా యేసు ప్రభుని పిలిచారు. Matthew the tax collector called him. We see Martha invited Jesus to his home. మత్తయి అనేటువంటి సుంకం వసూలు చేసేటువంటి శిష్యుడు పిలిచాడు. తర్వాత మార్తా వాళ్ళ గృహానికి పిలిచారు. Peter went to Peter's mother-in-law called Jesus and he went to their house. పేతురు యొక్క అత్తవారు కూడా మరి యేసు ప్రభుని
ఇన్వైట్ చేసినట్టు చూస్తాము. అక్కడ ఆయనకి వెళ్ళి భోజనం చేశారు. So we see that in many instances he was invited and he went there. ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలా పరిస్థితుల్లో చాలా మంది యేసు ప్రభువుని మరి ఆహ్వానించారు, యేసు ప్రభు వారు వెళ్ళారు. This is the only instance we see that Jesus is coming to Zacchaeus and he is inviting himself to his house. ఇక్కడ ఈ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య మరి తన గృహానికని వెళ్తూ ఉన్నట్టుగా జక్కయ్య గృహానికి యేసు ప్రభు తనను తను ఆహ్వానించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So Zacchaeus did not invite Jesus to come to home. జక్కయ్య యేసు ప్రభుని తన గృహానికి రమ్మని ఆయన ఆహ్వానించలేదు. But Jesus himself going to tell that today I must come to your home. కానీ యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇవాళ మీ గృహానికి నేను రాబోతూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. This is the only first instance we see that. ఇక్కడ మనం కేవలం ఈ సందర్భంలోనే ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. So Zacchaeus only wanted to see Jesus, but Jesus had a different plan to come to his home and eat with him. జక్కయ్య కేవలం యేసు ప్రభు ఎవరో చూద్దామని అనుకున్నాడు, కానీ యేసు ప్రభు వారు తన యొక్క గృహానికి ఆహ్వానించబడ్డారు. Verse 6, what happens? ఇక్కడ ఆరో వచనం చూసుకున్నట్లయితే What is the reaction of Zacchaeus? ఇక్కడ మనము జక్కయ్య యొక్క ప్రతిస్పందన మనం చూసుకున్నట్లయితే Verse 6, ఆరో వచనం, it says he hurried and came down and received him gladly. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. So we see that he hurried, he came down and he received Jesus gladly. అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆయన త్వరగా మరి చెట్టు దిగి సంతోషంగా యేసు ప్రభువుని ఆయన చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So this is the uniqueness of Jesus Christ. ఇది యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము. Probably in Jericho we see that there would have been many Pharisees or many Sadducees, many spiritual leaders. ఇక్కడ మనం యెరికో పట్టణం గురించి మనం ఆలోచించినట్లయితే అక్కడ చాలా మంది సద్దుకయ్యులు, పరిసయ్యులు, చాలా మత బోధకులు పెద్ద పెద్ద వారు ఉండి ఉండొచ్చు. There were people who have good reputation rather than Zacchaeus, a tax collector, a sinner. ఇక్కడ చాలా మంది చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా ఉండొచ్చు. And many people were following also Jesus in the crowd. యేసు ప్రభుని చాలా మంది మరి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. But Jesus did not go to anybody's house. అక్కడ మరి అంత గొప్పవారు ఒకవేళ యేసు ప్రభుని వెంబడించే వారిలో గొప్పవారు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారి గృహాలకి వెళ్ళలేదు. Jesus did not go to their homes. కానీ వాళ్ళ ఇంటికి ఎవరి ఇంటికి కూడా యేసు ప్రభు వెళ్ళలేదు. Probably they would have been rich people. ఒకవేళ ఆ గుంపులో యేసు ప్రభుని వెంబడించే గుంపులో ఒకవేళ ధనికులు ఉండొచ్చు. He would like to go, he can go and have hospitality there. ఒకవేళ యేసు ప్రభుకి ఒక ధనికుల ఇంటికి వెళ్ళాలంటే ఆయన వెళ్ళిపోయి అక్కడ మంచిగా మరి ఆతిథ్యం పొంది ఉండొచ్చు. But he chose this tax collector, a chief tax collector, a sinner, to go to his house. కానీ యేసు ప్రభు వారు ఈ యొక్క సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్యను మాత్రమే తన గృహానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. So he is called, we see that he is called the friend of sinners. అందుకోసమే యేసు ప్రభు వారిని మరి పాపుల యొక్క స్నేహితుడు అని పిలిచారు. Many occasions we see that he went to the tax collector's house, he went to sinners' house and he ate with them. ఇక చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు సుంకాన్ని వసూలు చేసే వారి ఇంటికి వెళ్ళారు. తర్వాత చాలా మంది పాపుల ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ ఆహ్వానం పొందారు. And we see that he said that I have come to call sinners, not righteous. కానీ యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నేను మరి నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను అని చెప్పారు. And we see that Jesus went to his house. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినట్లు. Now we see in verse 7 that the people, the crowd around him were grumbling. అక్కడ మనం 7వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభువుని వెంబడిస్తున్న గుంపు జనాలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మరి వారు ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. They said he has gone to be the guest of a man who is a sinner. ఆయన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఒక పాపి అయినటువంటి ఒక వ్యక్తి ఇంటికి యేసు ప్రభువు వెళ్తున్నారేంటి అని. So many times we see these religious leaders, they grumbled against Jesus whenever he went to a sinner's house, whenever he went to a tax collector's house. మనం చాలా సందర్భాల్లో ఈ మత పెద్దలందరూ కూడా యేసు ప్రభు వారు మరి ఒక సుంకపు వసూలు చేసే వారి ఇంటికి కానీ పాపుల ఇంటికి కానీ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈయన పాపుల ఇంటికి ఎందుకు వెళ్తూ ఉన్నాడు అని. In one occasion they say that how come they considered Jesus as a prophet and how come this man doesn't know that they are sinners and how come he has gone to their house. వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఒకవేళ ఈయన ప్రవక్త అయినట్లయితే మరి వాళ్ళందరూ పాపులని తెలియదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తూ ఉన్నాడని వారు ప్రతిసారి కూడా ప్రశ్న వేస్తూ ఉంటారు. Why is Jesus associating with sinners? ఎందుకు యేసు ప్రభు వారు పాపులతో సహవాసం కలిగి ఉంటూ ఉన్నారని.
That is the uniqueness of Jesus. అదే యేసు ప్రభు యొక్క ప్రత్యేకత. That he has come seeking sinners. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులను వెతకడానికి. He has come and chosen Zacchaeus. ఆయన వచ్చారు, ఆయన మరి జక్కయ్యని ఆయన గుర్తించి ఆయన గృహానికి వెళ్తూ ఉన్నారు. Now what happens to Zacchaeus? ఇప్పుడు జక్కయ్యకి ఏమైంది? Verse 8. 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, Now Jesus went to Zacchaeus' house. ఇప్పుడు యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. And now we can see that Zacchaeus becomes a Christian. ఇప్పుడు మనం జక్కయ్యని చూస్తూ ఉన్నాము, ఆయన ఒక క్రైస్తవుడిగా మారాడు. Not just a Christian, but he becomes a true Christian. ఆయన కేవలం క్రైస్తవుడు కాదు, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా మారాడు. Because I have to say that he becomes a true Christian. నేను ఎందుకంటే ఆయన నిజమైనటువంటి క్రైస్తవుడిగా మారాడు కాబట్టి. Because nowadays we see that everyone who goes to church thinks that they become a Christian. అందరూ ఈ రోజుల్లో అందరూ అనుకుంటూ ఉన్నారు, వాళ్ళు మందిరానికి వెళ్తే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అవుతారని. No, you don't become a Christian when you go to church. నో, అది వాస్తవం కాదు. నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాలేవు. Not just because you are born in a Christian family you become a Christian. కేవలం మరి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన కూడా నువ్వు క్రైస్తవుడు కాలేవు. Just because you have a Christian name or Bible name doesn't mean that you are a Christian. ఒక క్రైస్తవ పేరు, ఒక బైబిల్లో నుంచి ఒక పేరు ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవులు కాలేవు. Just because your parents are pastors you don't become a Christian, or just because your forefathers are pastors you don't become a Christian. మీ తాతలు ముత్తాతలు మీ యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన నువ్వు క్రైస్తవు కాలేవు. Then who is a true Christian? అప్పుడు మరి నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు? So there are many Christians, but there are true Christians. అక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ దాంట్లో నుంచే కొంతమంది నిజమైన క్రైస్తవులు Now ఉన్నారు. Zacchaeus become a true Christian. ఇక్కడ మన జక్కయ్య నిజమైనటువంటి క్రైస్తవుడిగా మారాడు. How? ఎలా? Verse 8. 8వ వచనం. And Zacchaeus stooped and said to the Lord, Behold, Lord, half of my possessions I will give to the poor, and if I have defrauded anyone of anything, I will give back 4 times as much. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తున్నది ప్రభుతో చెప్పాను. So we see that Zacchaeus repented of his sins. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, జక్కయ్య తన యొక్క పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. And he was regenerated supernaturally. ఆయన మరలా తనకు తాను పునరుద్ధరించబడి చాలా శక్తివంతంగా మారాడు. That means immediately he was born again. అక్కడ ఆ సందర్భంలో జక్కయ్య మరి మారు మనసు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And now what does he say? అప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? He says to Jesus. ఆయన యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు. See how did Luke writes? He writes, Behold, Lord, half of my possessions I give to the poor. ఇక్కడ మనం లూకా ఏ విధంగా మరి జక్కయ్య మాట్లాడిన విధానం చెప్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. Now he says Jesus as the Lord. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభువుని జక్కయ్య ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. And now he says Jesus did not tell him to go and sell half of your possessions and give to poor. యేసు ప్రభు వారు మరి జక్కయ్యకి చెప్పలేదు, నువ్వు వెళ్ళిపోయి నీకున్నటువంటి ఆస్తిలో సగ భాగాన్ని అమ్మేసి మరి బేదలకి ఇమ్మని చెప్పలేదు. He did not tell that. యేసు ప్రభు చెప్పలేదు. We see that in other instance we see that a rich young man comes to Jesus and says, how can I be saved? కానీ వేరే సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము, ఒక ఆస్తిపరుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను ఏ విధంగా రక్షింపబడగలను అని అడిగినప్పుడు First Jesus says, you obey the law. యేసు ప్రభు వారు అంటారు, మొట్టమొదటిగా నువ్వు మరి యొక్క ఆజ్ఞలకి లోబడు అని చెప్తారు. He says, from my childhood I am doing. ఆయన అంటాడు, నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఆజ్ఞలు మరి పాటిస్తూ ఉన్నాను. And then Jesus says, one thing you lack is go and sell all your property and give to the poor. ఆయన అప్పుడు యేసు ప్రభు అంటారు, నువ్వు ఒక్క విషయము నీకు కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళిపోయి నీ యొక్క ఆస్తినంతా కూడా అమ్మివేసి బేదలకు ఇచ్చేయని చెప్తారు. And he was disappointed because he was very rich and he did not obey Jesus. ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఆ విషయంలో అసహనం పొంది ఆయన అది చేయలేదు. But Jesus did not tell this man to do that. కానీ జక్కయ్యకి మాత్రం యేసు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. And how come he voluntarily did that? Lord, I will sell half of my property and give to the poor. కానీ జక్కయ్య తనకు తానుగా ముందుకు వచ్చి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము అమ్మి బీదలకు ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. This itself shows that this man repented of his sins.
ఈ యొక్క మాటలే మనకి చెబుతూ ఉన్నవి ఈ యొక్క జక్కయ్య తన యొక్క పాపములను తాను ఒప్పుకున్నాడు And అని. also he realized that if he has defrauded anybody, if he had unjustly collected more tax, then he said that I will return to them 4 times. ఆయన అదే విధంగా చెప్తూ ఉన్నాడు, నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా మరి ట్యాక్స్ తీసుకున్నట్లయితే వారికి తీసుకున్న దానికి 4 అంతలు తిరిగి నేను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. This is a sign of true repentance. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఒక నిజమైనటువంటి మారు మనసుకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. That this Zacchaeus, his life has been transformed, that he has been changed. జక్కయ్య యొక్క జీవితం మనము చూస్తూ ఉన్నాము, అది మొత్తం జక్కయ్య యొక్క జీవితం మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That he is willing to give half of his property. తన యొక్క ఆస్తిలో సగ భాగం అంతా కూడా ఇచ్చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. Why? ఎందుకు? He says that now Jesus, you have become my Lord. ఎందుకంటే జక్కయ్య అంటూ ఉన్నాడు యేసు ప్రభుని, నువ్వే నా ప్రభువు అని చెప్తూ You ఉన్నాడు. have become my Lord, you have become my master, and I don't need this money, and you are my master. నువ్వు నా ప్రభువు, నువ్వు నా బోధకుడు కాబట్టి నాకు ఈ యొక్క ఆస్తి అవసరం లేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. And immediately he voluntarily did this. This is a true sign of a repented, a true Christian. ఆ విధంగా తనకు తానుగా స్వయంగా ముందుకు వచ్చి తనకున్నది మరి సగం అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే నిజమైనటువంటి పశ్చాత్తాపం. That is exactly what John the Baptist says in Luke chapter 3 verse 8. అదే మరి బాప్తిస్మిచ్చి యోహాను, Many people were coming to be baptized by John. ఎప్పుడైతే మరి బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి చాలా మంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు Many Pharisees came, many religious leaders came. పరిసయ్యులు మరి మత బోధకులు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. They were taking baptism for repentance. వారి యొక్క పాపాలకి మరి పాయచిత్తంగా వాళ్ళందరూ కూడా మరి బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. But their true repentance were not evident in their life. కానీ వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపం అనేది కనిపించలేదు. And John wants them. అందుకోసమే ఈ యొక్క యోహాను వారికి మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. Luke chapter 3 verse 8. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం It చూసుకున్నట్లయితే, says, bear fruit in keeping with repentance, and do not begin to say to yourself, we have Abraham for our father, for I say to you that from these stones God is able to raise up children to Abraham. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. So these people were telling that we are children of Abraham, and they came and been baptized, but their lives were not transformed. వాళ్ళందరూ కూడా మేము అబ్రహామును తండ్రిగా కలిగి ఉన్నామని చెప్తూ వస్తూ బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో మార్పు లేదు. We see that they were not bearing the fruit of their repentance. వారి యొక్క పశ్చాత్తాపానికి అనుగుణంగా వారు ఫలించలేకపోతూ ఉన్నారు. They are telling that we are Christians, వాళ్ళందరూ అంటూ ఉన్నారు మేము క్రైస్తవులము అని, but their life is not transformed or not changed. కానీ వారి జీవితాలు చూసుకున్నట్లయితే ఏ మాత్రం కూడా మార్పు లేదు. We may be Christians for many years. నువ్వు ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా We ఉండొచ్చు, may think that we are Christians, మీరు చెప్పి ఉండొచ్చు మీరు క్రైస్తవులు అని, but are we really bearing the fruit of our repentance? కానీ నిజానికి వాస్తవానికి మన యొక్క పశ్చాత్తాపానికి కలిగినటువంటి ఫలాన్ని మనం భరిస్తూ Has ఉన్నామా? Christ changed our life? యేసు ప్రభుని యొక్క జీవితం నిజంగా మార్చాడా? When we truly encounter Christ, or when Christ comes into our lives, we will be a changed person like Zacchaeus. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నిజంగా నీ జీవితంలో మార్పు తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క జక్కయ్యలాగా మన జీవితంలో ఒక మార్పు అనేది ఉంటుంది. You will be a new creation. నువ్వు ఒక కొత్త సృష్టిగా ఉంటావు. You will not be a person like you were before. నువ్వు ఇదివరకు ఉన్నట్టుగా నీ ప్రవర్తన ఉండదు, నువ్వు చాలా మారిపోయి ఉంటావు. You will be transformed into the likeness and image of Jesus Christ. యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి నువ్వు మార్చబడి ఉంటావు. And your fruit of repentance will be evident to others. నీ యొక్క మరి మారు మనసుకు తగినటువంటి ఫలము అనేది వేరే వారికి అది కనిపిస్తూ ఉంటుంది. When Zacchaeus made this statement in his house, ఎప్పుడైతే జక్కయ్య తన యొక్క గృహమందు ఈ యొక్క మాటలు అన్నాడో the people around him would have been surprised. అక్కడ తన గుంపులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. How come this man has changed? ఏ విధంగా ఈ యొక్క జక్కయ్య మారాడు అని. This man is an unjust man. He puts 20 or 30% of taxes on us. ఈయన యొక్క చాలా అన్యాయపు వ్యక్తి, 20-30% వరకు మరి సుంకాన్ని వసూలు చేసేవాడని వాళ్ళందరూ అనుకుంటూ And ఉన్నారు. he's very stingy man.
ఆయన చాలా కఠినమైనటువంటి వ్యక్తి అని, He never bothers about the poor. వారు ఈయన ఎప్పుడు కూడా మరి బీదల గురించి బాధ లేదు అని, All his focus is to earn money and become rich. ఆయన యొక్క ఎప్పుడు కూడా తన యొక్క ఏకాగ్రత డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ధనవంతుడిగా ఏ విధంగా అవ్వాలి అనేది. And now these people were surprised. How come he is voluntarily standing up to Jesus and telling that I will give half of my possessions to the poor? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఏ విధంగా ఇవి జక్కయ్య మారాడు, తనకున్నటువంటి ఆస్తిలో ఉన్నటువంటి సగాన్ని మరి బీదలకు ఇస్తా అని అంటూ ఉన్నాడు. And he's telling I will give 4 times if I have defrauded anybody. ఎవరి దగ్గరైనా అన్యాయంగా మరి వడ్డీ తీసుకున్నట్లయితే వారికి 4 ఇంతలు ఇస్తా అని అంటూ ఉన్నాడు. This is exactly what people will observe when you believe in Jesus Christ. ఎప్పుడైతే మరి మనం యేసు ప్రభువుని నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో, మన చుట్టూ ఉన్నటువంటి వారు అది గమనిస్తూ ఉంటారు. This is a fruit of repentance. ఇది ఒక మరి పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి ఫలంగా మనం చూస్తూ ఉన్నాం. That will be evident to others. అది ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉంటుంది. So what do other people say about you? మరి నీ గురించి నీ పక్కన ఉన్నటువంటి వారు ఏం మాట చెప్తున్నారు? When you say you are a Christian, does they see that changed, the transformed life in you? ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడు అని చెప్తూ ఉన్నావో, నీ మారిన జీవితాన్ని వారు చూస్తూ ఉన్నారా? When you are with your friends, will they be able to say that you are a different person? నీ యొక్క స్నేహితులతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మాకు ప్రత్యేకంగా వేరుగా ఉన్నావని అంటూ ఉన్నారా? Do they even know that you are a Christian? వాళ్ళకి కనీసం నువ్వు ఒక క్రైస్తవుడు అని తెలుసా? When I was not born again, నేను ఎప్పుడైతే నేను తిరిగి జన్మించలేదో, when I did not go to church or I did not believe in Christ, నేను దేవుని యందు విశ్వాసం లేకుండా మరి సంఘానికి నేను వెళ్ళినప్పుడు, I was just living a namesake Christian. అప్పుడు నేను కేవలము నామకార్థపు క్రైస్తవుడిగా ఉన్నాను. Only going to church I was an ECG Christian. నేను ECG క్రిస్టియన్ గా ఉండేవాడిని. That means Easter, Good Friday and Christmas. ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్ Only these 3 times I used to go to church. కేవలం ఈ 3 సందర్భాల్లో మాత్రమే నేను సంఘానికి వెళ్ళేవాడిని. I was an ECG Christian and my friends, some of them would not even know that I am a Christian. నేను ECG క్రిస్టియన్ గా ఉండేవాడిని. నా స్నేహితుల్లో చాలా మందికి నేను ఒక క్రైస్తవుని కూడా తెలియదు. Because all Sunday I was with them. ఎందుకంటే అన్ని మిగతా ఆదివారాలన్నీ కూడా వారితో పాటు ఉండేవాడిని I was కాబట్టి. like them. I was doing whatever they were doing. I was just behaving like them. నేను వారిలాగే ఉండేవాడిని, వారు చేసేవాడిని, వారు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే ప్రవర్తించేవాడిని. But when I believed in Christ, ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచానో, my life was transformed. నా జీవితం మారింది. I am no more like my old life. నేను మరి పాత జీవితానికి నేను దానికి సంబంధించిన వారికి కాకుండా వేరుగా ఉన్నాను. That is a change that will have to every person who encounters Christ. ఎవరైతే మరి యేసు ప్రభువుని మరి ఎదుర్కొంటారో వారి జీవితంలో ఆ విధమైనటువంటి మార్పును చూస్తారు. That is exactly happened to Zacchaeus. అదే మరి జక్కయ్య జీవితంలో కూడా జరిగింది. Zacchaeus recognizes his sins. జక్కయ్య తన యొక్క పాపమును ఆయన గుర్తించాడు. He repents of his sins. తన యొక్క పాపమునికి ఆయన మరి పశ్చాత్తాపం పొందుకుంటూ ఉన్నాడు. Then he restitutes of his sins. ఆయన యొక్క పాపానికి ఏ విధంగా మరి ప్రాయశ్చిత్తం పొందాలో దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. He realized that he has defrauded people and is ready to pay them back. ఆయన అన్యాయంగా చాలా మందిని అన్యాయంగా తన డబ్బులు తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. వారికి తిరిగి ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. Now what does Jesus say? కానీ ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్తూ ఉన్నారు? Verse 9 and 10. 9-10 వచనాలు. Verse 9 he says, Jesus said to him, "Today salvation has come to this house because he too is a son of Abraham." అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. What an amazing statement Jesus affirms about Zacchaeus. చాలా అద్భుతమైనటువంటి మాటని యేసుప్రభువు వారు 9వ వచనంలో చెప్తూ ఉన్నారు. After seeing the changed life of Zacchaeus, జక్కయ్య యొక్క మారిన జీవితాన్ని చూసినప్పుడు Jesus is telling, today salvation has come to this house. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ దినమున ఈ గృహానికి రక్షణ వచ్చి ఉన్నది. Now he too is a son of Abraham. ఈయన కూడా ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. Though Zacchaeus was physically son of Abraham, జక్కయ్య మరి శారీరకంగా అబ్రహాము యొక్క కుమారుడు కానప్పటికీ, because he's born in a Jewish background, ఆయన యూదా కుటుంబంలో జన్మించాడు కాబట్టి he is physically son of Abraham. ఆయన మరి శారీరకంగా మరి అబ్రహాము యొక్క కుమారుడే. But now since he has been spiritually born again, కాబట్టి ఇప్పుడు ఆయన మరి ఆత్మీయంగా తిరిగి జన్మించాడు కాబట్టి Jesus is affirming to him that he too is a son of Abraham. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఈయన అబ్రహాము యొక్క కుమారుడు అని. So Jesus' words, we see that today salvation has come.
యేసుప్రభు యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాము, ఈ దినమున రక్షణ వచ్చి ఉన్నది అని. If you have not believed in the Lord Jesus Christ, యేసుప్రభు అందు నమ్మకం మీరు ఉంచినట్లయితే, if you did not believe in the gospel, సువార్తలో నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, today is the right day for salvation. ఈ యొక్క దినమునే మరి ఇదొకే సరి అయినటువంటి దినము. Who knows, tomorrow you may not see. ఎవరికి తెలుసు, రేపటి దినమున మనం చూడకపోవచ్చు. Tomorrow maybe is not your day. మేబీ రేపటి దినము అనేది నీ దినము కాకపోవచ్చు. Today is a salvation. ఈ దినమునే రక్షణ దినము. It is a day of salvation. ఈ దినమే రక్షణ దినము. If you believed in Jesus, యేసు ప్రభువునందు నమ్మకం if you are born ఉంచినట్లయితే, again, నువ్వు ఒకళ్ళు తిరిగి but జన్మించినట్లయితే, you don't have an intimate relationship with the Lord, కానీ యేసు ప్రభువుతో నీకు సరియైన సంబంధం లేనట్లయితే, this is a time to repent and come back to Him. ఈ యొక్క సమయమే సరియైన సమయము తిరిగి రావడానికి. And what a privilege God has given, that when we are spiritually born again, we are sons of Abraham. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా తిరిగి జన్మిస్తామో మనందరం కూడా అబ్రహాము యొక్క కుమార్తెలుగా ఉన్నాము. Though physically we are not sons of Abraham, శారీరకంగా మనము అబ్రహాము యొక్క కుమారుని కాము. but the moment we believe in the gospel, the moment we believe in Jesus, కానీ యేసు ప్రభువునందు విశ్వాసము, సువార్త యందు నమ్మకం ఉంచినప్పుడు we become the sons of Abraham. మనము అబ్రహాము యొక్క కుమారులుగా మారుతాము. And all the promises and all the blessings that Abraham received, we receive it through Jesus Christ. అబ్రహాము ఏ విధంగా అయితే ఏవైతే దేవుని నుంచి పొందుకున్నాడో అవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము. And verse 10, 10వ వచనం, you see, this is the theme of the gospel of Luke. ఈ యొక్క లూకా యొక్క అంశం మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క 10వ వచనం అనేది దానికి అంశంగా ఉన్నది. And this is the mission what Jesus has come to this earth. ఈ యొక్క 10వ వచనం కొరకు మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. For the Son of Man has come to seek and to save that which was lost. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. So this is the purpose of Jesus coming to the earth. ఈ లోకానికి రావడానికి యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఈ యొక్క 10వ వచనము. That the Son of Man, He has come to seek. ఆయన మరి నశించిపోయిన దాన్ని వెతకడానికి వచ్చారు. He has come to seek. God came to seek. దేవుడు మరి వెతకడానికి వచ్చాడు. That is the uniqueness of Christianity. అదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత. That Christ, God came to seek us. He has chosen us. ఆ క్రీస్తు దేవుడు మరి ఆయన వెతకడానికి, ఆయన మనల్ని ఎన్నుకోవడానికి వచ్చారు. If you see other religions, వేరే యొక్క మతాలను మనం చూసుకున్నట్లయితే, people are seeking God. జనాలు మరి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. They are desperately doing all that they can to please their gods. వారందరూ కూడా వారి యొక్క దేవుళ్ళని మరి ఆనందింప చేయడానికి వారన్ని చాలా చేస్తూ ఉన్నారు. Yesterday we have seen about the immersion. We see that these people go and buy idols. That means they only go and choose their gods. He has chosen us. He has chosen us even before creating the heavens and the earth. That is the amazing thing. అది చాలా అద్భుతమైన విషయము. Jesus, the word of God says that many are called but only few are chosen. చాలా మంది మరి పిలువబడ్డారు కానీ కొంతమంది మాత్రమే మరి ఎన్నుకోబడ్డారు అన్నట్టుగా. The famous evangelist D.L. Moody says, to me this is one of the sweetest verses in the whole Bible. D.L. మోడీ గారు ఈ విధంగా అంటారు ఈ వచనం గురించి, నాకు బైబిల్ అంతట్లో కూడా ఈ యొక్క వాక్యం అనేది చాలా మధురమైనటువంటిది. In this one short sentences we are told that Christ came into this world. ఈ యొక్క చిన్న వాక్యంలోనే మనకి చెప్పబడి ఉన్నది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. He came for a purpose. ఆయన ఒక ఉద్దేశంతో వచ్చారు. He came to do a work. ఆయన ఒక పని చేయడానికి వచ్చారు. He came not to condemn the world, ఆయన ఈ లోకాన్ని మరి శిక్షించడానికి రాలేదు, but that the world through him might be saved. కానీ లోకము తన ద్వారా రక్షింపబడడానికి ఆయన వచ్చారు అని. That is exactly what Jesus has done. అదే యేసుప్రభు వారు కూడా చేసి ఉన్నారు. That he has came to seek you and me. ఆయన మరి నిన్ను నన్ను వెతకడానికి ఈ లోకానికి వచ్చారు. Even before Zacchaeus was seeking Jesus, Jesus already was seeking Zacchaeus.
జక్కయ్య యేసు ప్రభుని వెతకడానికంటే ముందుగానే జక్కయ్యని యేసు ప్రభు వారు వెతుకుతూ ఉన్నారు. He has chosen him from eternity past. ఆ యొక్క జక్కయ్యని యేసు ప్రభు వారు మరి నిత్యత్వానికి కొరకు ఆయన ఎన్నుకొని ఉన్నారు. That is a wonderful privilege that we have. మనందరికి కూడా చాలా అద్భుతమైనటువంటి మరి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. This Jesus Christ is still seeking sinners ఇప్పుడు యేసు ప్రభు వారు ఇంకాను కూడా పాపుల్ని వెతుకుతూనే ఉన్నారు, who are lost. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో. So in order to believe in Jesus, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడానికి we have to realize that we are all lost in sin. మనందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మనం పాపములో మనం తొలగిపోయి ఉన్నాము అని. Mankind has been lost their purpose because God has created them, and because of sin everybody has lost. మనిషి మరి తన యొక్క పాపము ద్వారా మరి తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And everybody have gone astray, they've gone against God, they rebelled against God. ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. So this mankind, Jesus came to seek this mankind. ఇక్కడ ఉన్నటువంటి యొక్క మానవాళిని రక్షించడం కొరకు యేసు ప్రభు వెతకడానికి వచ్చారు. He came to seek the lost sinners. ఆయన మరి వెళ్ళిపోయినటువంటి పాపులను ఆయన వెతకడానికి రక్షించడానికి కొరకు ఆయన వచ్చి ఉన్నారు. When you realize that you are lost, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు తప్పిపోయావో అని, that you are a lost sinner and you cannot save yourself, నువ్వు తప్పిపోయినటువంటి పాపివి అని నిన్ను నువ్వు రక్షించుకోలేవు అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, Jesus says, yes, I have come for you. యేసు ప్రభు అంటూ ఉంటారు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను When అని. you realize that you cannot earn salvation by your own good works, and you cry out to God and say that, Lord, I have mercy on me. ఎప్పుడైతే నీకు నువ్వు తెలుసుకుంటావో నిన్ను నువ్వు రక్షించుకోలేవు అని, నీ మోకాల్లో దేవా నన్ను నేను రక్షించుకోలేను, నా పైన నీ కనికరం చూపు అని అడిగినప్పుడు Jesus says, yes, I have come to die for you. ఆయన యేసు ప్రభు అంటారు, నేను నీ కొరకు మరణించిన కొరకు ఈ లోకానికి వచ్చాను అని. And you will receive mercy from the Lord. అప్పుడు నీకు దేవుని యొద్ద నుంచి కృప వస్తూ ఉంది. That is what exactly Jesus done on the cross. అదే యేసు ప్రభు వారు సిలువలో చేసింది. Though he was sinless, ఆయనకి మరి పాపము లేనప్పటికీ he became a sin. ఆయన ఒక పాపిగా ఎంచబడ్డాడు. All our sins were laid upon him. మన యొక్క అన్ని పాపములు కూడా ఆయన పైన వేయబడ్డవి. And he died as a sinner. ఆయన ఒక పాపిగా మరి సిలువలో మరణం పొందారు. He died and he rose from the dead. ఆయన చనిపోయారు, మరి మరణం నుంచి తిరిగి లేశారు. He was sinless. ఆయన పాపము లేనటువంటి That వాడు. is why God has raised him from the dead. దేవుడు మరి యేసు ప్రభుని మరి మరణం నుంచి లేపినట్టుగా మనం If Jesus would not rose from the dead, ఒకవేళ యేసు ప్రభు వారు మరి మరణం నుంచి లేవనట్లయితే he was just an ordinary man like you and me. ఆయన కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా He ఉండేవాడు. was just like a sinner like you and me. ఆయన నీలాగా నాలాగా ఒక పాపిలాగా But హెచ్చింపబడేవాడు. there was no sin in him. కానీ ఆయనలో పాపము లేదు. That's why God raised him from the dead. అందుకోసమే దేవుడు ఆయన్ని మరణం నుంచి లేపాడు. And he has authority over sin and death and Satan. ఆయనకి మరి చావు పైన మరి సాతాను పైన సమస్తము పైన అధికారం ఇవ్వబడింది. And he alone can give us salvation. ఆయన మాత్రమే మనకి మరి రక్షణ ఇవ్వగలడు. He alone can restore our relationship back to him. మన యొక్క సంబంధాన్ని దేవునితో మరలా తిరిగి పుట్టించేది ఆయన మాత్రమే. We may be deceiving ourselves by trusting that we are Christians, we are already saved. మనం అనుకుని ఉండొచ్చు, మనము క్రైస్తవులము, నేను రక్షింపబడి ఉన్నానని మనకు మనం I మోసపరుచుకోవచ్చు. read Bible, I pray, I go to church, I give tithes. నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను, చర్చ్కి వెళ్తాను, మరి దశమ భాగాలు ఇస్తాను. No, these things doesn't make you a Christian. కానీ ఈ విషయాలు ఏవి కూడా నిన్ను క్రైస్తవునిగా చేయవు. A true Christian is the one who believes in Christ and believes him as his Lord and Savior. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయననే ప్రభువు రక్షకుడుగా అని అంగీకరించేవాడు. And whose life has been changed and transformed. తన యొక్క జీవితము మార్పు పొంది మరి ఫలభరితంగా ఉండేవాడే. When he shows up the fruit of his repentance, తన యొక్క మరి పశ్చాత్తాపం యొక్క ఫలాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. he is a true Christian. ఆయన నిజమైనటువంటి క్రైస్తవుడు. So the application, మనం ఏమి అన్వయించుకోవాలని ఆలోచించినట్లయితే, do you really have that relationship with the Lord? దేవునితో ప్రభువుతో నిజంగా ఆ యొక్క సంబంధం నీకున్నదా? Are you saved? నిజంగా నువ్వు రక్షింపబడ్డావా? Are you truly born again?
నిజంగా నువ్వు మరి తిరిగి జన్మించావా? Do you really know who Jesus is? నీకు నిజంగా యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? Do you have a personal relationship with him? నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం యేసు ప్రభుతో ఉన్నదా? Do you personally know him? నీకు వ్యక్తిగతంగా యేసు ప్రభు ఎవరో తెలుసా? If your answer is no, I don't know him, నీకు ఒకవేళ నువ్వు నాకు తెలియదు అనేటువంటి సమాధానం నీదైతే that is a bad news. అది మంచి విషయం కాదు. But the good news, మంచి విషయం ఏమిటంటే that he knows your name. ఆయనకి నీ పేరు తెలుసు. He knows the condition of your heart. నీ యొక్క హృదయం యొక్క పరిస్థితి ఆయనకి తెలుసు. Today he is calling you. ఈ రోజున ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Telling you today is the day of salvation. ఈ దినమనే రక్షణ దినము. Repent and turn to him and believe in him. పశ్చాత్తాపము పొంది ఆయన వైపు తిరిగి ఆయన పట్ల నమ్మకం విశ్వాసం ఉంచు. And believe in him that he died for your sin. ఆయన ఎందు నమ్మకం విశ్వాసం ఉంచు. ఆయన నీ పాపముల కోసం చనిపోయారు. And when you cry out to him, he will restore your relationship with him. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరిగి ఏడుస్తావో అప్పుడు నీకున్న సంబంధాన్ని ఆయన మరలా కలిగిస్తారు. Let us close our eyes మన కళ్ళు మూసుకుందాము. and look into our own hearts. మన యొక్క హృదయాన్ని మనం పరిశీలించుకుందాము. How is our relationship with the Lord? దేవునితో మన యొక్క సంబంధం ఏ విధంగా ఉన్నది? Do you really know the Lord? నీకు నిజంగా దేవుని తెలుసా? Or are you deceiving yourself that you are a Christian? లేకపోతే నువ్వు క్రైస్తవుడు అనుకొని నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావా? Or maybe you have known Christ for many years, but you are not having that intimate relationship or walking close with him. ఒకవేళ నువ్వు చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉండి ఉండొచ్చు, దేవునితో మరి సరైన సంబంధంలో నువ్వు ఉండి ఉండకపోవచ్చు. Today is the day of salvation. ఈ దినమే రక్షణ దినము. Tomorrow is not in your hands. రేపటి దినము అనేది నీ చేతిలో లేదు. Tomorrow is not in your hands. రేపటి దినము అనేది నీ చేతిలో లేదు. This day, this moment is in your hand. ఈ సమయము, ఈ సందర్భం అనేది నీ చేతిలో ఉన్నది. So let us turn to the Lord with a repentant heart. దేవుని వైపు మనం పశ్చాత్తాప హృదయంతో తిరుగుదాము. Lord, you know my heart, Lord. దేవా నా యొక్క హృదయము నీకు తెలిసి ఉన్నది ప్రభువా. I come to you with a complete repentance, Lord. దేవా సంపూర్ణమైనటువంటి మరి పశ్చాత్తాపంతో నీ యొద్దకు వస్తూ ఉన్నాను దేవా. I confess every secret sin, O Lord. దేవా నా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి మరి యొక్క పాపమును నేను ఒప్పుకుంటున్నాను దేవా. Every secret sin that I have committed alone, O Lord. నా జీవితంలో ఉన్నటువంటి సీక్రెట్ పాపాలన్నీ కూడా నీ సన్నిధిలో nobody is watching me. నేను అనుకుంటూ ఉన్నాను చాలా మంది ఎవరు నన్ను చూడట్లేదు అని. My thoughts are sinful, O Lord. నా యొక్క ఆలోచనలు అనేవి పాపభరితమైనటువంటి ఆలోచనలు. My looks are sinful, O Lord. నా యొక్క చూపులు అనేవి పాపభరితమైన. My words are sinful, O Lord. నా యొక్క మాటలు అనేవి పాపభరితమైనవి. My heart is sinful, O Lord. నా యొక్క హృదయము అనేది పాపంతో నిండిపోయి ఉన్నది. I confess before you, Lord, my sins. దేవా ఈ యొక్క సందర్భంలో నీ యొక్క సన్నిధిలో నిన్న పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను. Please have mercy on me, Lord. నా మీద ప్రభువా నీ యొక్క కనికరం చూపించండి. Help me, O Lord. నాకు సహాయం చేయండి. To come out of this bondage of sin, O Lord. ఈ యొక్క పాపపు బంధకాల్లో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. Give me a new life, O Lord. కొత్త జీవితాన్ని నాకు దయచేయండి. Restore my relationship back with you, Lord. నీతో సంబంధంలోకి నన్ను తీసుకురండి ప్రభువా. Church, even as we prepare our hearts to enter into the table, సంగమా మనము మరి బలిలోకి మరి పాల్గొనకపోతుండగా, before laying our hands on the table, let us examine and repent our heart. బలలో మన చేతులు వేయడానికంటే ముందు మనము పశ్చాత్తాపం పొందుకుందాము. That Jesus suffered for our sins. యేసు ప్రభు మన యొక్క పాపముల కొరకు ఆయన హింసింపబడ్డారు. His body was broken. ఆయన యొక్క శరీరము అనేది నలగొట్టబడ్డది. His blood was shed. ఆయన యొక్క రక్తము అనేది చిందించబడినది. For the forgiveness of our sins. మన యొక్క పాపముల క్షమాపణ కొరకు. May we not take this salvation lightly. ఈ యొక్క రక్షణను మనము తేలిక తీసుకోవడానికి లేదు. Let us turn to him. ఆయన వైపు మనం తిరుగుదాం. Let us thank him. Let us worship him, Lord. What an amazing God you are, that you have come down to seek sinners like us, Lord. మనము దేవుని వైపు తిరిగి కృతజ్ఞతలు చెల్లిద్దాము. దేవా ఎంత గొప్ప దేవుడో ప్రభువా, పాపులమైన మమ్మల్ని వెతకడానికి మరి మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చావు అని. What an amazing God you are. People are seeking after gods, but you are a God who came to seek us, Lord. ఎంత అద్భుతమైన దేవుడో ప్రభువా, ప్రజలందరూ కూడా దేవుణ్ణి మరి వెతుకుతూ ఉన్నారు రకరకాలుగా, కానీ నీవు మాత్రం మమ్మల్ని వెతకడానికి ఈ లోకానికి వచ్చావు. Thank you for revealing yourself to us through your son Jesus Christ, Lord. దేవా మరి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు ఎంతగానో వందనం చెల్లిస్తూ ఉన్నాం. So everyone who have believed in the gospel or believed in the Lord Jesus Christ,
ఎవరైతే మరి యేసు ప్రభునందు నమ్మకం విశ్వాసం ఇచ్చి ఉన్నారో and obeyed the command of baptism, ఎవరైతే మరి బాప్తిసం పొందుకొని ఉన్నారో they can put their hand in the table. ఒక బల్లలో మీ యొక్క చేతిని వేయొచ్చు. The bread represents the body of Christ that was broken for us. రొట్టె అనేది యేసు ప్రభు యొక్క శరీరానికి మన కొరకు మరి విరగొట్టబడిన శరీరానికి సాదృశ్యం. The blood the cup represents the blood that Christ shed for us. ఆ యొక్క ద్రాక్ష రసము యేసు ప్రభు యొక్క రక్తాన్ని మరి సాదృశ్యంగా ఉన్నది. So I invite Rambaba